సూర్య రే సూర్య ఎక్కడున్నాడు? అరే వాడేమన్నా చిన్న పిల్లాడా దాక్కోటానికి? వాడి పేరు సూర్య. ఎక్కడున్నాడు రా కుక్క? చూడు బాబు, ఈరోజు భూమి పూజ. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, ఇప్పుడు వాడు భూమి పూజలో ఉంటాడు. ఈరోజు వాడిని ఫినిష్ చేసి అప్పుడు నీ పని. కోడింగ్ అయిపోయింది, ఇక ఇప్పుడు నీ వంతు. రుద్ర, నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తైనా అమ్మాయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తా విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది. నన్ను భార్యను చేసుకోవాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నేను సూర్య సొంతం. నువ్వు ఇచ్చే వార్నింగ్కి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా. నీ అన్నని ఎలా చంపానో వీడిని కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నర్మీరా, నువ్వేంట్రా చరిత్ర రాసింది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. ఒక్క నిమిషం. సరే.
బెంగళూరు వెళ్ళండి, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. ఇక్కడ అన్నీ సెట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తా. ఓకే, టేక్ కేర్. ఓకే గురు, వెళ్ళొస్తాం. మా అన్న నుండి వాళ్ళను కాపాడలేవు. వెతికి వెతికి మరీ చంపుతాడు. ఇక్కడ మీరు వాళ్ళని చంపేస్తారో అని మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళాను సార్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ అమ్మాయిలో ఒక సంతోషాన్ని చూశాను సార్. ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు సార్, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి సార్. హాస్పిటల్లో డాక్టర్లు కులము మతము ఏమీ అడగలేదు, ఓన్లీ బ్లడ్ గ్రూప్ మాత్రమే అడిగారు. కనీసం ఆపదలో ఉన్నప్పుడు కూడా పనికిరాని ఈ కులము మతము ఎందుకు సార్? అంతెందుకు? కులం అక్కర్లేదు, సెకండ్ సెటప్ ఉంచుకోవడానికి మతం అక్కర్లేదు, అమ్మాయి బాగుందా లేదా అని మాత్రమే చూస్తాం. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అన్నీ అడ్డొస్తాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానవ జాతి వానర జాతి నుంచి వచ్చిందని. నాకు తెలియకుండా అడుగుతున్నా, మీ తాత ఏ వానర జాతి కులం నుండి పుట్టాడు? మా ముత్తాత ఏ వానర జాతి మతం నుండి పుట్టాడు? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. మామ, ఈయన చంపనీకే కదా రోజు పిచ్చోడ్లా కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. రాత్రి నడి రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎందుకు చంపలేదు మామా? బ్రతుకున్నప్పుడు చంపాలని కసి కోపం పగ ఉండేవి. కానీ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎందుకో బ్రతికించాలనిపించింది. ఆ దేవుడే అందరినీ బ్రతికించాడు. దేవుడా, అందరినీ కాపాడు నాయన. చూశారా సార్, మనిషి అన్ని విధాల సహాయం చేసి ప్రతిఫలం ఆశించకుండా అన్నీ దేవుడే చేశాడని చెప్తున్నాడు. మనిషికి కష్టం వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. ఇక మీ ఇష్టం.